నమస్తే, వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. ఎస్సీ వర్గీకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఉండటం మంచిది కాదని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి సూచిస్తున్నామని తిరుపతి మాజీ పార్లమెంటు సభ్యుడు చింతమోహన్ అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ వద్ద ఎస్సీ వర్గీకరణ వద్దని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. తిరుపతి మాజీ పార్లమెంటు సభ్యుడు చింతమోహన్ మాట్లాడుతూ రిజర్వేషన్ల విషయంలో జోక్యం చేసుకోవడంతో బంగ్లాదేశ్ లో ప్రభుత్వం పోయిందని అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఇంజనీరింగ్ విభాగంలో అవినీతి చోటు చేసుకుందని, రాష్ట్ర ప్రభుత్వం అవినీతిపై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో సుమారు 1200 కోట్ల రూపాయల మేర పనులు జరిగాయని, వాటిలో సుమారు 100 కోట్ల రూపాయలు చేతులు మారాయని ఆరోపించారు. ఆ పనులకు సంబంధించిన ఫైలు అగ్ని ప్రమాదంలో కాలిపోవడం అనుమానాస్పదంగా ఉందని, ఈ అగ్ని ప్రమాదంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలని కోరుతున్నామన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంలో 2 లక్షల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆరోపించారు. ఈరోజు కర్నూలులో ఉన్నాడు ఆయన. కర్నూలులో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడుకి నేను తెలియజేస్తున్నా, ఎస్సీలోకి నువ్వు రాబాకు, ఇది పండరాజ్ బాక్సు, ఇది ఓపెన్ చేస్తే కుట్టుతాయి, వచ్చి కుట్టావంటే నువ్వు కనబడకుండా పోతావు, జాగ్రత్త. రెండోది తిరుమల తిరుపతి దేవస్థానం, మనందరికీ సంబంధించినటువంటి దేవస్థానం, పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం. వేలాది కోట్ల రూపాయలు పేదవాళ్ళు 5 రూపాయలు 10 రూపాయలు వేసినటువంటి డబ్బుతో ఈరోజు కోట్లాది రూపాయలు అక్కడ ఉన్నాయి. ఈరోజు ఆ డబ్బుని దుర్వినియోగం చేస్తూ ఉన్నారు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్. మరి ఈ మధ్య అక్కడ కూడా అగ్ని ప్రమాదం జరిగింది. అగ్ని ప్రమాదంలో కొన్ని ఫైళ్లు కాలిపోయినాయి. ఎక్కడైతే కాంట్రాక్టులో డబ్బులు ఇచ్చారో అక్కడ కాలిపోయినాయి. దాదాపుగా 1200 కోట్ల రూపాయలు పవిత్రమైనటువంటి డబ్బుని వృధా చేశారు. అందులో 10% తీసుకున్నారు. అంటే దాదాపుగా 100 కోట్ల రూపాయలు చేతులు మారాయి పోయిన ప్రభుత్వంలో. ఇది తప్పు. రెండోది 500 రూపాయలు బ్రేక్ దర్శనాలని ఒకటి ఉంది. ఆ బ్రేక్ దర్శనాల్లో కూడా అవినీతి దాగి ఉంది. చిన్నవాళ్ళు చేసేది కాదు, పెద్దవాళ్ళే వేల సంఖ్యలో 500 రూపాయల టికెట్లు బ్లాక్లో అమ్ముకుంటున్నారు. దీన్ని నేను ఖండిస్తున్నాను. మూడో విషయం, భారతీయ జనతా పార్టీ అవినీతిమయంగా తయారైపోతాం. 2 లక్షల కోట్ల రూపాయలు 2 లక్షల కోట్ల రూపాయల అవినీతి జరిగింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు రక్తం ఎంతో ఉపయోగపడుతుందని, రక్తదానంపై ఉన్న అపోహలను తొలగించుకొని ప్రతి 3 నెలలకు ఒకసారి రక్తదానం చేయడం ఎంతో శ్రేయస్కరమని జనసేన పార్టీ ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షుడు తీగల చంద్రశేఖర్ తెలిపారు. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం కల్వకొండ గ్రామంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వారోత్సవాల్లో భాగంగా గూడూరు జనసేన పార్టీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. చిల్లకూరు మండలం కల్వకొండ గ్రామంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వారోత్సవాల్లో భాగంగా గూడూరు జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో పవన్ కళ్యాణ్ అభిమానులు ఉత్సాహంగా పాల్గొని రక్తదానం చేశారు. సేకరించిన రక్తాన్ని రెడ్ క్రాస్ సొసైటీ సంస్థకు అందజేశారు. ఈ కార్యక్రమాన్ని పరిశీలించిన జనసేన పార్టీ ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షుడు తీగల చంద్రశేఖర్ రక్తదానం చేసిన జనసేన పార్టీ కార్యకర్తలను అభినందిస్తూ సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, మా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా వారం రోజుల పాటు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, జనసేన పార్టీ నాయకులు శ్రేణులు పూర్తి స్థాయిలో సహకరిస్తూ విజయవంతంగా నడుపుతున్నారని ఆనందం వ్యక్తం చేశారు. రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ రక్తదాన శిబిరంలో మన జనసైనికులు, జనసేన పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని మనకి రక్తదానం చేయడం జరిగింది. అలాగే మొక్కలు నాటే కార్యక్రమం కూడా మరికొద్దిసేపట్లో ప్రారంభమవుతుంది. ప్రతి ఒక్కరు తలసీమియా కావచ్చు, అలాగే యాక్సిడెంట్లో ప్రసవ సమయంలో రక్తం దాకా చాలామంది ప్రాణాలు వదులుతున్నారు. వాళ్ళందరినీ రక్షించేదానికి మనం ఒకరు రక్తదానం చేస్తే అది 3 ప్రాణాలను కాపాడుతుందన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకొని ప్రతి 3 నెలలకు ఒకసారి ఖచ్చితంగా 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యకరంగా ఉన్న ప్రతి ఒక్కరు ప్రతి 3 నెలలకు ఒకసారి రక్తదానం చేయొచ్చు. దీని మీద ఏమైనా అపోహలు ఉంటే ప్రతి ఒక్కరు వీడి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయవలసిందిగా ఒక జనసేన కార్యకర్తగా నేను మీ అందరినీ కోరుకుంటున్నాను. రాబోయే రోజుల్లో మన రాష్ట్ర అభివృద్ధి కోసం, అలాగే మన ప్రజల సంక్షేమం కోసం
మన డిప్యూటీ సీఎం గారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారితో కలిసి కూటమి ఆధ్వర్యంలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారు కాబట్టి ప్రతి ఒక్కరూ మన కూటమి ప్రభుత్వానికి ఎక్కడ కూడా ఏదైనా సమస్యలు ఉంటే స్థానికంగా ఉన్న నాయకుల దృష్టికి తీసుకెళ్ళి అలాగే అధికారుల దృష్టికి తీసుకెళ్ళి సమస్యలు పరిష్కరించే దిశగా మనం కృషి చేయాలని చెప్పి ప్రతి ఒక్కరికి విన్నవించుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జనసేన, జై భీమ్, జై హింద్. గూడూరు పట్టణ సమీపంలోని గాంధీనగర్ ప్రైమరీ స్కూల్లో నెల్లూరు వసంతలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రిట్స్ వారి సహకారంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. డాక్టర్లు రోగులను పరీక్షించి గర్భవతులకు స్కానింగ్ మరియు మందులను ఉచితంగా పంపిణీ చేశారు. డాక్టర్ మాల్యాద్రి మాట్లాడుతూ వసంతలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ మరియు రిట్స్ సంయుక్తంగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగిందని, 100 మందికి పైగా రోగులను పరీక్షించి ఉచితంగా మందులు అందించడం జరిగిందని పేర్కొన్నారు. ఈ శిబిరంలో డాక్టర్ విజయ్, సంపత్ కుమార్, సురేష్, సురేంద్ర, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. అమ్మిడి జరగాలి మేడం, అంటే జరిగితే కదా వసంతలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ మరియు రైట్ సంస్థ ఆధ్వర్యంలో గూడూరు దగ్గర గాంధీనగర్ గ్రామం ఉచిత వైద్య మెగా శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ శిబిరం నందు గైనకాలజీ మరియు పీడియాట్రిక్స్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, సూపర్ స్పెషాలిటీ విభాగాలను ఉచితంగా వైద్య రోగులను పరీక్షించి వారికి మందులు ఉచితంగా పంపిణీ చేయడం. దాదాపు ఒక 2 లక్షలు విలువ చేసి ఉచితమైన మందులు పేషెంట్స్ ఆల్మోస్ట్ 150-200 మెంబర్స్. ఇలాంటి అవకాశం మళ్ళీ మాకు కలిగించేయాల వసంతలక్ష్మి చారిటబుల్ ఆధ్వర్యంలో మళ్ళీ మేము వైద్య సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అందరికీ ధన్యవాదాలండి. మరి వసంతలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ నుంచి రవి చిన్నపిల్లల హాస్పిటల్ ఆధ్వర్యంలో ఈరోజు గొప్ప మెగా మెడికల్ క్యాంపు ఇక్కడ మా సచివాలయ పరిధిలో జరగడం మాకు చాలా ఆనందకరమైన విషయము. ఎందుకంటే ఇక్కడ కొంచెం పాపులేషన్ ఎక్కువ, స్లమ్ ఏరియా కాబట్టి గర్భవతులు, చిన్నపిల్లలు అనేక మంది ఇక్కడ ఉండడం ఎక్కువగా ఉంటుంది. నెలకి 12 మంది గర్భవతులు ఇక్కడికి వస్తూ ఉంటారు. అదేవిధంగా చిన్నపిల్లలు కూడా అనేక మంది ఇక్కడికి వస్తూ ఉంటారు. దానిని బట్టి ఈ యొక్క చారిటబుల్ ట్రస్ట్ నుంచి మంచి మెడికల్ క్యాంప్ని మాకు అందించినటువంటి చారిటబుల్ ట్రస్ట్ వారికే కానీ, రవికుమార్ హాస్పిటల్ వారికి కానీ మాకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంటున్నాము. మంచి మెడిసిన్స్ మరి మంచి ఏర్పాట్లు దయచేసి గర్భవతులకి మరియు వాడు కొంచెం కిట్స్ కూడా కొంచెం ప్రత్యేకంగా తెచ్చి ఇవ్వడం జరిగింది. నేను సచివాలయం ఏఎన్ఎంనండి. నా పేరు వి సునీత కుమారి. మాకు ఇచ్చినటువంటి మంచి మెడికల్ క్యాంపులను బట్టి కూడా అభినందనలు తెలియజేస్తూ ఉంటున్నాము. ఇలాగే మరికొన్ని ఇంకా మంచి మంచి కార్యక్రమాలు మా యొక్క సచివాలయ పరిధిలో జరిగించి మరి పేదవారికి సహాయం చేయగలరని మరి కోరుకుంటూ నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి కూడా థ్యాంక్స్. ఆంధ్రప్రదేశ్ బేవరేజెస్ కార్పొరేషన్ పనిచేస్తున్న కాంట్రాక్ట్ మరియు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఏపీ ఆంధ్రప్రదేశ్ బేవరేజెస్ కార్పొరేషన్ కాంట్రాక్టు అండ్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు విజ్ఞప్తి చేశారు. తిరుపతి జిల్లా కోట మండల కేంద్రమైన కోట పట్టణంలో ఏపీ బేవరేజెస్ కాంట్రాక్టు అండ్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఏపీ బేవరేజెస్ కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ
కోట మండలంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ ఆంధ్రప్రదేశ్ బేవరేజెస్ కార్పొరేషన్ కాంట్రాక్టు అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నూతన మద్యం పాలసీ రాబోతుందని, మద్యం షాపులు ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడం జరుగుతుందని ప్రచార మాధ్యమాల్లో వార్తలు వస్తున్నాయని తెలిపారు. తాము 2019 సంవత్సరంలో ఆనాటి ప్రభుత్వ నిబంధనల మేరకు ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ లో కాంట్రాక్టు అండ్ అవుట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగులుగా నియామకమయ్యామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 5,000 మంది ఉన్నామని, మా జీవితాలకు భద్రత కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ బాధ్యత ఇవ్వాలని కోరుతున్నామన్నారు. ఈరోజు ఇక్కడ ఇంతమంది చేరి ఉన్నారంటే దానికి కారణం 4,000 కుటుంబాలు బజార్ను పడతాయని, వీధిని పడతాయని ఈ యొక్క ఆవేదనను ప్రభుత్వానికి తెలియజేయడానికి మాత్రమే ఇక్కడికి అందరం వచ్చి ఉన్నాము. ఇది ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసేటువంటి కార్యక్రమం కాదు. ఇది ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకునేటువంటి కార్యక్రమం. ఇది ఇక్కడ ఉన్నటువంటి సేల్స్మెన్స్, సూపర్వైజర్లు గత ప్రభుత్వం 2019లో అధికారికంగా నోటిఫికేషన్ ఇచ్చి మమ్మల్ని జాయింట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో వెరిఫికేషన్ చేశారు. మరియు మాకు ఎస్పీ గారు, ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారి ఆధ్వర్యంలో ఇంటర్వ్యూ కూడా మాకు చేసి ఈ యొక్క ఉద్యోగాలకు మమ్మల్ని ఎన్నిక చేయడం జరిగింది. ఇది మేము ప్రభుత్వం తరఫున మేము రావడం కాదండి, మా యొక్క జీవితాలని ఉద్దేశించుకొని మేము ఆ యొక్క ఉద్యోగాల్లో చేరడం జరిగింది. మా యొక్క బతుకుదిరి కోసం ఆ దినాల్లో మేము ఉద్యోగాల కోసము వచ్చాము మేము. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం మాకు వినిపించినటువంటి ఒక వార్త ఏంటంటే, ఈ యొక్క ప్రభుత్వం మద్యం షాపుల్ని ప్రైవేట్ పరం చేస్తారని మాధ్యమాల్లో, ప్రచార మాధ్యమాల్లో వస్తుంది కనుక మా యొక్క విషయం ప్రభుత్వం ఇంతవరకు ఎటువంటి అనౌన్స్మెంట్ చేయలేదు. కాబట్టి మా వాళ్ళంతా కూడా ఆందోళన చెందుతున్నారు. అంటే మా బతుకులు ఏమైపోతాయి, మేము ఏమైపోతామనేసి విజయంతో 5,000 కుటుంబాల దాకా ఈరోజు వీధిని పడతాయని ఆందోళనతో, భయంతో ప్రభుత్వానికి మా యొక్క విజ్ఞప్తి తెలియజేయడానికి మేమంతా కూడా వచ్చి ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం స్పందించి మాకు ఉద్యోగ భద్రత కల్పిస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా ఎక్సైజ్ మినిస్టర్ కొల్లు రవీంద్ర గారికి మా యొక్క విజ్ఞప్తిని మేము తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఏపీఎస్బీసీఎల్ ఎండీ గారు, అదేవిధంగా ఆల్ డిపోస్ డిఎం గారు వీళ్ళందరూ కూడా మా యొక్క సమస్యను ప్రభుత్వంతో మాట్లాడి మాకు ఒక ఉద్యోగ భద్రత కల్పించి మా యొక్క జీవితాలు రోడ్డును పడకుండా మీరు ప్రభుత్వం వారు స్పందించి మాకు సహాయం చేయాలని మేము ఇక్కడికి వచ్చిన్నాం. దయచేసి మా యొక్క మనవిని అంగీకరించండి. ఒక విషయం చెప్తాను మీకు. కరోనా జనసేన పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వారోత్సవాలు క్రమంలో భాగంగా జనసేన పార్టీ సీనియర్ నాయకుడు ఎన్ఆర్ఐ పెద్దిశెట్టి కిరణ్ ఆధ్వర్యంలో సైదాపురం మండల పరిధిలోని కలిచెడు గ్రామంలో ప్రాథమిక పాఠశాల మరియు కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ ఉన్నత పాఠశాలలో మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో మండల జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు. తలకాయలు పైకి ఎత్తండి, తలకాయలు ఎత్తండి, తలకాయలు దించేస్తుంటే మళ్ళీ చెట్టు పెట్టండి, ముందు చెట్టు మళ్ళీ
మీరే పెంచాలి రోజు అందరికీ నమస్కారం. నా పేరు పెద్దిశెట్టి వెంకట కిరణ్ కుమార్, నెల్లూరు జిల్లా జనసేన. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు సెప్టెంబర్ 2వ తేదీ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా సైదాపురం మండలం కలిచేడు గ్రామంలోని ప్రాథమిక పాఠశాల మరియు కేంద్ర ఉన్నత పాఠశాలల్లో మొక్కలు నాటడం జరిగింది. ఇందుకు గాను ఉపాధ్యాయులు, హెడ్ మాస్టర్ గారు, పిల్లలు, లోకల్ జనసేన నాయకులు ఎంతో సహకారాలు అందించారు. వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మళ్ళీ చెప్తాను. మార్చి 25వ తేదీలోగా పేదలందరికీ ఇళ్ల పథకంలో మంజూరైన నిర్మాణాలు పూర్తి అయ్యే విధంగా లబ్ధిదారులపై ఒత్తిడి తీసుకురావాలని ఎంపీడీఓ పురుషోత్తం అసిస్టెంట్ ఇంజనీర్లకు సూచించారు. సైదాపురం మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో మండల పరిధిలోని సచివాలయం అసిస్టెంట్ ఇంజనీర్లతో సమావేశం నిర్వహించారు. పేదలందరికీ ఇల్లు పథకంలో ఇల్లు మంజూరైన వారు ఇండ్ల నిర్మాణాలు వీలైనంత త్వరగా పూర్తి చేసుకోవాలని, ఆ దిశగా లబ్ధిదారులతో సచివాలయం అసిస్టెంట్ ఇంజనీరు అవగాహన కల్పించాలని సూచించారు. గతంలో ఇల్లు మంజూరైన లబ్ధిదారులకు నూతనంగా ఇళ్ల స్థలం కేటాయించడం జరిగిందని పేర్కొన్నారు. పాత స్కీమ్ విధానంలో ఇళ్ల నిర్మాణాలకు లబ్ధిదారులకు డబ్బులు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. అందువల్ల ఆయన అడిగేది మెయిన్ మీ దగ్గర ఉన్న లిస్ట్ అడుగుతున్నారు. ఆప్షన్ 1 and 2 గ్రామీణ, మీ టార్గెట్ ఎంత, నువ్వు ఎంత ఇప్పుడు అచీవ్ అయ్యామని అడుగుతున్నాడు. మూడోది, ప్రతి లబ్ధిదారుడికి మీరు చెప్పవలసింది మార్చి 2025 లోపు ఇప్పుడు ఇచ్చిన ప్రోగ్రాము కంప్లీట్ అవ్వాలి. ఆ రోజుకి బేస్మెంట్ కట్టుకున్నా కూడా ఎటువంటి రూపాయి అనేది రాదు. ఫస్ట్ అది చెప్పాలి. 100 days ప్రోగ్రామ్ కింద సెప్టెంబర్ 13వ తేదీకి ఆర్సీలు, ఆర్ఎల్ అంటే రూఫ్లలో ఉన్న ఇళ్ళు, ఆర్సీలో ఉన్న ఇళ్ళు కంప్లీషన్ టార్గెట్ ఇచ్చారు మన మండలం. మనకి 180 ఇళ్ళు ఉన్నాయి. అంటే ఈ రోజు బిల్స్ బొంగ మొత్తం 196 ఇళ్ళు ఉంటే బిల్స్ బొంగ 180 ఈరోజు రిపోర్టు. ఆ 180 ఇళ్ళు ఖచ్చితంగా టార్గెట్ చేయాలి. ఖచ్చితంగా ఎన్ఆర్జీ పేమెంట్స్ కూడా రిలీజ్ చేస్తున్నారు. వాళ్ళకి కూడా మన ఎంపీడీ గారు గట్టిగా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. వాళ్ళకు కూడా పేమెంట్ పడతాయి. ఇంకేమన్నా మీ సమస్యలున్నా కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావచ్చు. కలెక్టర్ గారి విజిట్ మటుకు 15 నిమిషాల ముందే మీకు ఇంటిమేషన్ చేయబడుతుంది. ఆ టయానికి లబ్ధిదారులకు ఖచ్చితంగా హోమ్ సైట్స్ అయినా లేఅవుట్ అయినా ఖచ్చితంగా లబ్ధిదారులు ఉండవాలి. లబ్ధిదారులకి మీరు ఏం చెప్పారని అడుగుతాడు. ముఖ్యంగా ఆయన అడిగేది 100 days ప్రోగ్రామ్ గురించి చెప్పారా, ఈ కొత్త ప్రోగ్రాం గురించి మార్చి 25కి అయిపోతుందని చెప్పినారా లేదని అడుగుతున్నాడు. తర్వాత 4 లక్షల చిల్లర కొత్త ప్రోగ్రాం చెప్పారు. అది ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు మన మండలంలో శాంక్షన్ 729 గ్రామీణ ఇళ్ళకి 1002 ఇళ్ళు లేఅవుట్ అంటే మనకు స్టార్ట్ అయింది 300, 1002 ఇళ్ళు లిస్టు పంపించాము. ఈ ఇళ్ళకి ఎవ్వరికి కొత్త ప్రోగ్రాము ఇల్లు 10 years వరకు రాదు. అది బాగా మీరు ఎంత లోతుగా పోతే అంత లోతుగా బెనిఫిట్స్ చెప్పాలి. దాంట్లో ఎక్కడా రాజీ పడదు. ఏ ఇంజనీరింగ్ వచ్చి మాకు చెప్పలేదు సార్, మాకు తెలియదు సార్, చెప్పుడు మేము కొత్త పని చేసుకుంటామని అంటే మనకు చాలా సీరియస్గా యాక్షన్ తీసుకుంటున్నాం. అందువల్ల ప్రతి ఒక్క ఇంజనీరింగ్ వస్తూ లిస్ట్ కానీ ఏదైనా కూడా మీ దగ్గర రిపోర్ట్ మీ దగ్గర ఖచ్చితంగా. ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.